తిరుమలకొండపై మద్యం సీసాల గుట్టు వీడుతోంది. టీటీడీని అప్రతిష్ట పాలు చేయడానికి కొంతమంది కావాలనే కుట్ర చేసినట్టుగా తేల్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న 3వ వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. తిరుమలలో ఇటీవల కౌస్తుభం వసతి గృహం దగ్గర ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించడం కలకలం రేపింది. నిబంధనల ప్రకారం తిరుమల కొండపైకి మద్యం, మాంసానికి అనుమతి లేదు. దీంతో తిరుమల కొండపైకి ఈ బాటిళ్లు ఎలా వచ్చాయి అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఈ వ్యవహారాన్ని అందిపుచ్చుకున్న వైసీపీ కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమల అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతోందని మండిపడింది. జేఈఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. పదుల సంఖ్యలో అక్కడ మందు బాటిళ్లు, ఖాళీ మద్యం బాటిళ్లు దొరికినాయి అంటే నిఘా వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది. కొండ మీద హైందవ ధర్మాన్ని కాపాడుతాము అని చెబుతున్నటువంటి వీళ్లు రోజు అదే మాటే, మేము హైందవ ధర్మాన్ని కాపాడుతాం, మేము ధర్మాన్ని పరిరక్షిస్తాం, మేము తిరుమల యొక్క ఆధ్యాత్మికతను ఆకాశానికి తీసుకువెళ్తాం, ఇలాంటి మాటలు చెప్పటమే తప్ప ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి అపచారం జరుగుతూనే ఉన్నది. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషించి గుర్తు తెలియని ఓ వ్యక్తి మద్యం సీసాలను అక్కడ పడేసినట్లు తేల్చారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సహకారంతో ఖాళీ సీసాలపై ఉన్న లేబుల్స్ ఆధారంగా నిందితులు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసిన లిక్కర్ షాపులను గుర్తించారు. ఈ వ్యవహారంలో తిరుపతికి చెందిన ఆళ్లపాక కోటి, మోహన్ కృష్ణ అనే 2 నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఈ నేరానికి ఉపయోగించిన 2 మొబైల్ ఫోన్లు, 1 కారు, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఫోన్ను ఆధారాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్టు పోలీసులు ప్రకటించారు. కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడు నవీన్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.